4 లోకాలలో ప్రచారం. ఈ కథను ఆ 4 లోకాలలో ఎవరు చెప్పారో, ఎవరి ద్వారా ప్రచారమైందో ఇప్పుడు వినండి. వేదవ్యాసుడు తన మనస్సులో రూపుదిద్దుకున్న ఈ జయగాథను దేవలోకానికి పంపడానికి నిర్ణయించుకున్నారు. అక్కడ నారద మహర్షి దేవగంధర్వుల సమక్షంలో ఈ మహాభారత సారాంశాన్ని నారదుడు స్వయంగా దివ్యమైన కీర్తనల రూపంలో గానం చేశారు. తరువాత పితృదేవతల లోకంలో ఈ కథనం పితృదేవతలకు అత్యంత ప్రియమైనదై వారి ఆత్మలకు శాంతిని, సద్గతిని కలిగించే మార్గంగా మారింది. అక్కడ దేవలుడు అనే మహర్షి ఈ పవిత్రమైన ధర్మగాథను ఉపదేశించారు. కేవలంపై లోకాలకే కాదు, పాతాళలోకంలో కూడా ఈ కథ ప్రచారమైంది. అక్కడ నివసించే నాగులు, ఇతర దివ్య ప్రాణుల మధ్య సుఖమహర్షి, సాక్షాత్తు వ్యాసుని కుమారుడు, ఈ మహాభారతంలోని ధర్మాన్ని, కృష్ణుడి లీలను వివరించారు. ఇక మన భూమి మీద మర్త్యలోకంలో ఈ కథ మొదట ఎవరి ద్వారా విస్తరించింది? ఈ మహాభారతం కథను లోకానికి ఉపదేశించిన మహనీయుడు వైశంపాయనుడు. సూతమహర్షి మరియు వైశంపాయనుడు. సూతమహర్షి వ్యాసుడు తన ప్రధాన శిష్యుడైన వైశంపాయనుడికి మహాభారతాన్ని పూర్తిగా ఉపదేశించారు. ఆ వైశంపాయనుడు సర్పయాగం చేస్తున్న జనమేజయ మహారాజు సభలో వేలమంది ఋషులు, రాజులు వింటుండగా ఈ మహాభారత కథను మొదటిసారిగా సవివరంగా వినిపించారు. ఆ వైశంపాయనుడి కథాప్రసంగంలో ఆయన పక్కన కూర్చుని ఆ సభలోని వారితో పాటు నేను కూడా సూతమహర్షి కూర్చుని విన్నాను. ఆ విధంగా గురువుల నుంచి శిష్యులకు, లోకాల నుంచి లోకాలకు వ్యాపించిన ఈ ధర్మసూక్ష్మాన్ని నేను మీకిప్పుడు వినిపిస్తున్నాను. అందుకే ఓ శౌనక మహర్షి, ఇది కేవలం నేను చెబుతున్న కథ కాదు, ఇది 4 లోకాలలో సాక్ష్యంగా నిలిచిన ధర్మ విజయగాథ.